వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. అసలు ఎప్పుడైనా గమనించండి, మీరు ఇక్కడ ఎవరి లైఫ్కి ఎవ్వరూ కూడా న్యాయం చేసుకోవట్లేదు. కానీ పక్కోడు లైఫ్ గురించి జడ్జిమెంట్ చేయండిరా అని అంటే ప్రతి ఒక్కళ్ళు వేరే లెవెల్లో వాళ్ళే లాయర్లు అన్నట్టు బిహేవ్ చేస్తారు. జడ్జిమెంట్లు పాస్ చేస్తారు. ఇక వాదించడం అయితే వీళ్ళు లాయర్ చదివి ఉండాల్సిందిరా, ఏ లెవెల్లో మంచి లాయర్ అయిపోయేవాడు అని అనుకునేలాగా వాదించేస్తారనమాట. కానీ అదే విషయం తన లైఫ్కి వస్తే వాదనలు కాదు, జడ్జిమెంట్లు కాదు, అది ఎవరూ కూడా చేయకూడదు అని అనుకుంటారు. అదే పక్కోడిది అయితే అసలు మనకి మొత్తం సవ్యంగా జరిగిపోతుంది, అసలు మనకి ఎలాంటిది కూడా లేదు లైఫ్లో ఫాల్ట్ అన్నట్టుగా బిహేవ్ చేస్తారనమాట. ఎందుకు ఇలాగా అంటున్నాను అంటే, ఎవరి లైఫ్లోనూ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయా చెప్పండి? ఎవరు వెనకాల గురిగించగాని తన నలుపు తనకు తెలియదు అన్నట్టుగా ఎవడికి ఉండాల్సింది వాడికి ఉంటుంది వెనకాల, కానీ అది వాడికి అనవసరం అనమాట. మన లోటుపాట్లు ఏవి బయటికి రాకూడదు, పక్కోళ్ళవైతే మనం ఈజీగా మాట్లాడేయచ్చు. ఇదన్నమాట జనాల తంతు. ఎందుకు అంటే ఒకరి లైఫ్ని జడ్జి చేయడం అనేది చాలా ఈజీ అయిన విషయం అనమాట. కొంతమంది ఉంటారు పొదుపుగా వాడాలి, పొదుపుగా మాట్లాడాలి, ఎవరిని కూడా అంత ఈజీగా ఏది అనకూడదు, ఎందుకంటే అది తిప్పి తిప్పి మన దాకా కూడా వస్తుంది అని మొత్తం ఆలోచించి మాట్లాడే వాళ్ళు కొందరు ఉంటే, ఏదంటే అది మన దాకా వచ్చేదాకా నొప్పి తెలియదు కదా అనేసి ఎలా అంటే అలా మాట్లాడే వాళ్ళు ఇంకొందరు అనమాట. ఈ ఎలా అంటే అలా మాట్లాడే వాళ్ళతోనే వచ్చే తంట అంతా అనమాట. వాళ్ళకి విషయం తెలీదు. వాళ్ళు ఏదో అటు చెప్పి ఇటు వినయ్యి మొత్తం కూడా గ్యాదర్ చేసేసుకొని ఆ గాసిప్స్ మొత్తాన్ని కలిపి ఒక స్క్రిప్ట్ రాసేసుకొని వాళ్ళ ఇమాజినేషన్కి వాళ్ళు ఏదైతే ఊహించారో దాన్నే నిజాలు అని నమ్మేసి, పోనీ నిజాలని నమ్మితే వాళ్ళ వరకు ఉంచుకుంటారా, అలా ఉంచుకోకుండా ఇంకో 10 మంది, ఆ 10 మంది ఇంకో 10 మందికి ఇలాగ చెప్పేసి కొంతమంది జీవితాలని సర్వనాశనం చేసే విషయంలో ప్రముఖమైన పాత్ర పోషిస్తారనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా అంటూ ఉంటారు, నిజంగా నువ్వు చూస్తేనే మాట్లాడు. ఒక చెవిది ఇంకో చెవికి మారేటప్పటికే ఇంకొక కొన్ని పదాలు, కొన్ని స్టేట్మెంట్లు మారిపోయి యాడయ్యి చెవికి చేరతా ఉంటాయి. కాబట్టి జడ్జిమెంట్ అనేది ఈజీగా ఎవరి విషయంలోనూ పాస్ చేయకూడదు అనమాట. నిజమో కాదో మనకి తెలియనప్పుడు, తెలిసినా కూడా వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో ఏం జరుగుంటుందో మనము టక్కుమని ఒక మాట అనకూడదు. ఎందుకంటే ఏదైనా వెనక్కి తీసుకోవచ్చు, కానీ అన్న మాటని వెనక్కి తీసుకోలేమన్నమాట. అది ఎదుట వాళ్ళని ఎంతో హాని చేయొచ్చు, ఎంతో బాధను కలగజేయచ్చు. కాబట్టి నోరు ఉంది కదా అని నాలుక ఎటు తిప్పితే అటు మాట్లాడకూడదు. సెకండ్ విషయం ఇంకోటి ఏంటి అంటే, అదే న్యాయవాదులు మేమే గొప్ప లాయర్లం అన్నట్టు వాదించటం. ఆ విషయం గురించి అవగాహన లేకపోయినా అసలు మేమే తోపు, మేమే తురుము అని చెప్పేసి పక్క వాళ్ళ విషయంలో మనం వాదించేస్తూ ఉంటాము. ఇది ఇలా చేయాలి, అది అలా చేయాలి, అది అలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి. కానీ మన ఇంట్లో మనం అవి పాటిస్తున్నామా? మన ఇంట్లో వాళ్ళకి మనము అంతలాగా బల్ల గుద్ది చెప్పగలుగుతున్నామా? చెప్పి ఇది ఇలాగే చేయాలని చేపించగలుగుతున్నామా? మన ఇంట్లో ఏడవలేనప్పుడు పక్కిళ్ళలో ఏదో సాధించేయాలి, ఏదో పొడి చేయాలని ఎందుకండి ఆరాటం చెప్పండి? ఇది అందరి విషయం కాదు, కొందరి విషయం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. కాబట్టి తగుదునమ్మా అని చెప్పేసి పెత్తనం కట్టుకొని మరి పెద్ద మనిషిలాగా దూరిపోవాలని మాత్రం ట్రై చేయకండి. ఆ పెద్దరికము ఎంతవరకు దాన్ని కాపాడుకోండి. ఆ విలువని నువ్వు కాపాడుకోలేకపోతే ఇప్పుడు నీకు దక్కుతున్నటువంటి ఆ గౌరవము, ఆ రెస్పెక్ట్ కానీ ఆ మర్యాద కానీ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది, ఇవ్వటం కూడా మానేస్తారు. ఎందుకంటే నువ్వు అతిగా రియాక్ట్ అయినప్పుడు అనమాట. ఏ లెవెల్లో ఉండాలో ఆ లెవెల్ వరకు ఉంటే ఎవరైనా మనకి ఇవ్వాల్సింది మనకి ఇస్తారనమాట. కాబట్టి సందు దొరికింది కదా అని దూరిపోకు. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలా చేస్తేనే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.